అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో రేవంత్ సర్కారు చేయని కుట్రలేదు. ఎలాగైనా ఈ కేసులో కేటీఆర్ను ఇరికించడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేస్తున్నారు. హైకోర్టులో విచారణ సాగుతున్న కేసుపై తప్పుడు రాతలు రాస్తున్నారు. నోటికొచ్చిన అబద్ధపు కూతలన్నీ కూస్తున్నారు. అధికారుల మీద కేటీఆర్ నెపం మోపారంటూ రేవంత్ గుంపు మీడియా దిక్కుమాలిన వార్తలన్నీ ప్రసారం చేస్తోంది. న్యాయ ప్రక్రియను తప్పుదారి పట్టిస్తే కోర్టుకు లాగుతామని కేటీఆర్ తరపు న్యాయవాదులు హెచ్చరించారు. ఫార్ములా ఈ కుట్రలు భగ్నమవడంతో రేవంత్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గుంపు మీడియాతో మరో తప్పుడు ప్రచారం చేయిస్తోంది. కేటీఆర్ కౌంటర్ ఎఫిడవిట్ పై అడ్డగోలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ గుంపు మీడియా అంతా కుమ్మక్కై కోడిగుడ్డు మీద ఈకలు పీకే కుట్ర చేస్తోంది. హైకోర్టులో విచారణలో ఉన్న కేసుపై తప్పుడు రాతలు రాస్తూ అబద్దపు కూతలు కూస్తున్నారు. అధికారులపై కేటీఆర్ నెపం మోపారంటూ దిక్కుమాలిన వార్తలు వండి వారుస్తున్నారు. నిజానికి అధికారులపై కేటీఆర్ అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. డబ్బు చేరవేత నిబంధనలు, అనుమతులు బ్యాంకులు చూసుకుంటాయని ఎఫిడవిట్లో తెలిపారు. ఆ ప్రాసెస్ను అధికారులు చూసుకుంటారని కేటీఆర్ చెప్పారు. కేవలం ప్రొసీజర్ నిబంధనను మాత్రమే కేటీఆర్ ఎఫిడవిట్ ఉటంకించింది. అయితే దీనిపై గుంపు మీడియా నానా యాగి చేస్తోంది. గుంపు మీడియా తప్పుడు కథనాలపై కేటీఆర్ తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో విచారణలో ఉన్న కేసుపై తప్పుడు వార్తలు ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. న్యాయ ప్రక్రియను తప్పుదారి పట్టిస్తే కోర్టుకు లాగుతామని కేటీఆర్ తరపు న్యాయవాదులు హెచ్చరించారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ లేకపోవడంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇందులో కుట్ర లేదు, అవినీతి అంతకన్నా లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తాను ఒక మంత్రిగా తీసుకున్నానని, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న నిర్ణయం మాత్రమేనని వివరించారు. ఫార్ములా ఈ మరో సీజన్ను కూడా హైదరాబాద్లో నిర్వహించడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం మాత్రమేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. We decided to fund the event as a government. ఎట్లయితే కామన్వెల్త్కు 70,000 కోట్లు పెట్టిరో, ఎట్లయితే వేరే ఈవెంట్లకు 1700 కోట్లు, 100 కోట్లు, ఆఖరికి మన హైదరాబాద్ ఆఫ్రోయేషన్ గేమ్స్కి అప్పుడు 2003లో 103 కోట్లు ఖర్చు పెట్టినరో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకి వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపినరు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను. మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వాలన్న కేటీఆర్, కానీ అది ఇప్పటి వరకు జరగలేదని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ తరపున ప్రభుత్వం ఎందుకు వకాల్తా పుచ్చుకుందని ప్రశ్నించారు. ఫార్ములా ఈతో రాష్ట్రానికి లాభం వచ్చిందని నీల్సన్ రిపోర్ట్ చెప్పిందని, అది చేజారిపోకూడదనే 54 కోట్ల రూపాయల చెల్లింపులు అప్పటి తన శాఖ జరిపిందని వివరించారు. చెల్లింపులు అక్రమం కాదన్నారు. అయితే ఈ 54 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఎట్లా అయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ లెక్క ఇప్పటి వరకు తమకు కనిపించలేదన్నారు. చాలా అస్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందు 600 కోట్ల రూపాయల లెక్క చెప్పాలన్న కేటీఆర్, కేవలం ఇది తన మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమేనని అన్నారు. హెచ్ఎండిఏ అధికారులకు లోబడే 54 కోట్ల రూపాయల చెల్లింపులు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ చేశామని కేటీఆర్ తెలిపారు. మీరు చెప్పే 8 కోట్ల రూపాయల ట్యాక్స్ రిటర్న్స్ మాత్రమేనన్నారు. స్పాన్సర్ ఆ పన్నును భర్తీ చేస్తారని చెప్పారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా జరిగిన చెల్లింపులన్నీ రూల్స్ ప్రకారమే జరిగాయని వివరించారు. 54 కోట్ల రూపాయల ఫార్ములా ఈ నిర్వాహకులకు ఇచ్చినప్పుడు అది మీరన్నట్లు అవినీతి అయితే మరి ఫార్ములా ఈ సంస్థ మీద ఎందుకు కేసులు వేయలేదని నిలదీశారు. ఇప్పటి వరకు తనకు రూపాయి కూడా ముట్టినట్టు ఆధారాలు చూపించలేకపోయారని చెప్పారు. కేవలం ఇవి కక్షపూరిత ఆరోపణలే కానీ నేరం జరిగిందని చెప్పే రుజువులు కాదన్నారు. ఫార్ములా ఈ వల్ల ఒకవేళ నష్టం జరిగితే అది కేవలం రేవంత్ అర్ధరహిత నిర్ణయాలు, ఆలోచన లేని పనుల వల్ల మాత్రమే జరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు.